హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఆల్రెడీ టైటిల్ తమిళలో చూశారు కదా. ఈ వీడియో వచ్చేసరికి నా జాండీస్ జర్నీ గురించి అయితే మాట్లాడుకుందాము. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే నాకు రీసెంట్గానే డెలివరీ అయిందనమాట. త్రూ సి సెక్షన్ ద్వారా అయింది. సో డెలివరీ అయిన ఒక 7 monthsకి అయితే నాకు డేట్ అనేది స్టార్ట్ అయిందనమాట రావడం. కొంతమందికి 1 year అలా పట్టిద్దంట. సో మేబీ నార్మల్ డెలివరీ అయిన వాళ్ళకి, కొంతమందికి ఎర్లీగా రావచ్చు. సో నాకు అట్లా 7 monthsకి అయితే స్టార్ట్ అయింది. సో 7 monthsకి స్టార్ట్ అయిన నెక్స్ట్ మంతే ఈ కామెర్లు అయితే అయిందనమాట. సో దీని గురించి ఏంటంటే నాకు అసలు ఐడియానే లేదు. సో అసలు సిమ్టమ్స్ ఏంటి, ఎలా ఉంటారు, అవన్నీ అసలు నో ఐడియా అనమాట. సో దానివల్ల మేము తొందరగా దాన్ని రికగ్నైజ్ చేయలేకపోయాము. సో సివియర్ అయ్యేదాకా కూడా మాకు తెలియలేదన్నమాట. సో అసలు సిమ్టమ్స్ ఎలా ఉన్నాయో అదైతే చెప్తాను. ఇంకా సిమ్టమ్స్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ నాకైతే యూరిన్లో అయితే చేంజ్ కనిపించింది, యూరిన్ కలర్లో. సో ఎప్పుడైనా మన బాడీలో ఏదైనా ప్రాబ్లం ఉంటే మెయిన్గా మన యూరిన్లో అయితే చేంజ్ అయితే కనిపిస్తుంది కదా. సో అట్లానే ఇలా నాకు కామెర్లు వచ్చిన తర్వాత కూడా ఫస్ట్ యూరిన్లో అయితే కలర్ అయితే చేంజ్ వచ్చింది. సో డార్క్ ఎల్లో లాగా వచ్చేదనమాట. నేను ఎందుకు అంత సీరియస్గా తీసుకోలేదంటే మామూలుగానే నా బాడీ కొంచెం వేడి ఎక్కువ చేస్తుంది. సో దానివల్ల అలానే వస్తుంది అని అయితే అనుకున్నాను. కానీ అది కొన్ని డేస్ పాస్ అవ్వంగా ఇంకా ఫీవర్ అనేది స్టార్ట్ అయిందనమాట. హెవీ ఫీవర్, ఒక 102, 103 అలా ఉండేది. సో దానివల్ల అక్కలు ఉండేది కాదు అస్సలకి. ఒక పూటే ఇంత తినేదాన్ని అనమాట. అండ్ అలానే ఒకరోజు ఫుల్గా ఇంకా వామిట్ అయితే చేసుకున్నాను. ఒకరోజు నైట్ అంతా కూడా అసలు నిద్ర అయితే ఉండేది కాదు. అండ్ అలానే ఇంకా బాడీ అయితే ఇచ్చింగ్ వచ్చేసింది, ఫుల్ బాడీ మొత్తం కూడా. సో ఎలా అంటే ఒక చీమలు ఉడితే ఎలా అనిపించింది, సో అలా అయితే అనిపించింది. సో ఇన్ని సిమ్టమ్స్ ఉండగా సో ఇంకా నేను అప్పటికి కూడా ఆర్ఎంపీ డాక్టర్ ఉంటారు కదా, సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇవి ఫీవర్ తగ్గడానికి పారాసెటమాల్ అవి యాంటీబయాటిక్స్ అని అవి ఇవి వాడాము. సో అంటే ఇంత కామెర్లు అనేవి అటాక్ అవుతాయని అంత ఐడియా రాదు కదా. సో మెయిన్గా ఏంటంటే కళ్ళు పచ్చగా అవుతాయి కదా. సో అలా అయితే అవ్వలేదు నాకు ఫస్ట్. సో ఇప్పుడు ముందు చెప్పాను కదా, ఈ సిమ్టమ్స్ అన్నీ కనిపించినాయి. సో దానివల్ల మేమైతే రికగ్నైజ్ చేయలేకపోయాం దాన్ని. సో ఇంకా ఇలా ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి పారాసెటమాల్ అవి వాడితే కొంచెం ఫీవర్ అయితే తగ్గింది. ఆ తర్వాత ఇంతే నీరసము ఇదంతా కంటిన్యూ అవుతూ ఉన్నది. అదేంటి ఫీవర్ అంతా లేకపోయినా కూడా ఇలా నీరసం ఇది కంటిన్యూ అవుతుంది అని అయితే అనుకున్నా. సో దేనివల్ల బేబీ ఉన్నాడు కదా, సో తనని చూసుకోవడంలో వర్క్, ఇంట్లో పని అదంతా చేయడం వల్ల నీరసంగా ఉంటుందిలే అని అయితే అనుకున్నాను. సో ఒక 5 days మాత్రం మా హస్బెండే చూసాడనమాట. కళ్ళు మొత్తం కొంచెం ఎల్లోయిష్గా మారుతున్నాయి. సో మార్నింగ్ చూస్తే ఎల్లోయిష్గా మారుతున్నాయి. అండ్ ఫేస్ అంతా కూడా అసలు పీక్కిపోయినట్టు అయితే అనిపించింది. సో బాడీలో అయితే చేంజ్ అయితే వచ్చింది. సో మనం హాస్పిటల్కి వెళ్తే బెటర్, ఏదో నాకు కామెర్లు లాగా అనిపిస్తున్నాయి అని అయితే చెప్పాడనమాట. సో ఫస్ట్ మా హస్బెండే చెప్పాడు. అప్పటిదాకా కూడా నేను అసలుకి ఆ ఐడియానే రాలేదు. ఇట్లా సిమ్టమ్స్ అన్నీ ఇంకా కనిపించేసరికి హాస్పిటల్కి అయితే వెళ్ళాం కదా. రెగ్యులర్గా నా డెలివరీ అయిన హాస్పిటల్ సెయింట్ జోసెఫ్కి అయితే వెళ్ళామన్నమాట. అక్కడికి వెళ్ళేసరికి ఇంకా సంథింగ్ ఎల్ఎఫ్జీ ఏదో టెస్ట్ చేస్తారు, లివర్ ఫంక్షన్ టెస్ట్ అయితే చేస్తారు. సో అదైతే చేశారనమాట. ఆ రోజు చేసేసరికి నాకు 7.8 points అయితే ఉంది. సో సివియర్గా ఉంది. సో డాక్టర్ కూడా చూసి ఇంత సివియర్ అయ్యేదాకా మీరు ఎందుకు ఉన్నారు అని అయితే అడిగారనమాట. సో ఇంకా ఇమీడియట్గా మెడిసిన్స్ అయితే రాశారనమాట. అలా మెడిసిన్స్ అయితే రాశారు. అండ్ ఇమీడియట్గా బేబీకి ఫీడింగ్ అయితే ఆపేమని అయితే చెప్పారనమాట. సో అప్పుడు జున్నుగాడైతే ఒక 7 months బేబీ అనమాట, చిన్న బాబు. సో అసలు అలాంటి ఏజ్లో ఫీడింగ్ ఆపేయడం అంటే అసలుకి చాలా ఒక ఎమోషనల్గా చాలా బ్రేక్ డౌన్ అయ్యాను నేనైతే. సో వాడు కూడా అసలు 2 days అసలు బాగా ఏడుస్తూ ఉండేవాడు. అలాంటిది ఆ సిచ్యువేషన్ అలా ఉంది. సో నా మిల్క్ కూడా వాడికి మంచిది కాదు కదా ఇవ్వడం అలాంటి టైంలో అని అయితే నేను ఇంకా కాంప్రమైజ్ అయిపోయి ఇంకా బాటిల్ ఫీడ్ అయితే అలవాటు చేశాను. సో అది అలవాటు చేయడానికి కూడా వాడికి ఒక 2-3 days పట్టింది. సో మెల్లగా అలవాటు చేసుకున్నాడు అనమాట. కంప్లీట్గా మానేయడానికి ఒక 10 days అలా పట్టిందనమాట. సో అలా వాడికి ఫీడింగ్ అయితే మార్చేశాను. సో బాటిల్ ఫీడ్ అయితే అలవాటు చేశాను అనమాట. సో ఇట్లా మెడిసిన్స్ అయితే వాడతా కొంచెం నార్మల్ అయిందనమాట నా బాడీ. సో యూరిన్లో చేంజ్ రావడానికి మాత్రం ఒక 2 weeks అయితే పట్టింది. సో కంప్లీట్గా ఒక 2 weeks అయితే పట్టిందనమాట. కొంచెం
అంటే పూర్తిగా తగ్గడానికి కాదు, నార్మల్గా ఒక మీడియంగా ఎలా అంటారు, సో నార్మలైజ్ అవ్వడానికి ఒక 2 వీక్స్ అయితే పట్టింది. సో అప్పటి నుంచి కొంచెం ఆకలి అనేది స్టార్ట్ అయిందనమాట. సో ఈ కామెర్లు ఏంటంటే మెయిన్గా ఆకలి అయితే ఉండదంట. సో మనకి ఎట్లయితే ఆకలి అనేది కొంచెం స్టార్ట్ అయిద్దో, డేస్ వెళ్ళే కొద్దీ ఆకలి అయితే ఎప్పుడైతే స్టార్ట్ అయితే సో అప్పుడు అలా తగ్గుతున్నట్టు అనమాట. సో ఇప్పుడు వరకు అయితే నా సిమ్టమ్స్ అండ్ నా మెడికేషన్ ఇదంతా అయితే చూసారు కదా. సో ఇప్పటి నుంచి అడిషనల్గా ఇంకా తొందరగా తగ్గడానికి ఏమేం చేశానని అయితే చెప్తాను. సో మెయిన్గా ఏంటంటే మార్నింగ్ లెగవగానే సన్లైట్లో అయితే నుంచున్నాను అనమాట. సో సన్లైట్ ఏంటంటే ఖచ్చితంగా ఒక హాఫ్ అన్ అవర్ అయితే స్పెండ్ చేస్తాను. సో అప్పటికి జున్నుగాడు అయితే లెగవడు కదా. సో అందుకోసం మార్నింగ్ 7 o'clock అలా లేచి సన్లైట్లో అయితే నుంచునేదాన్ని. సో బాగా అట్లా సన్లైట్కి మన బాడీ ఎక్స్పోజ్ అయితే మంచిదన్నమాట. విటమిన్ డి అండ్ ఆల్సో హెల్త్కి చాలా మంచిది. సో దానివల్ల అదైతే ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఏంటంటే డాక్టర్ చెప్పిన మెడిసిన్ తప్పకుండా ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ డే అయితే వేసుకున్నాను అనమాట. కరెక్ట్గా ఒక 2 వీక్స్ అయితే వాడాను. సో నెక్స్ట్ ఏంటంటే ఫుడ్. మెయిన్గా ఇది కామెర్లు అనేది ఎందుకు అయిద్దంటే వీటిలో టైప్స్ ఉన్నాయి. సో హెపటైటిస్ ఏ అంటారు, బి అంటారు, ఈ అంటారు, అండ్ ఆల్సో లివర్లో ఏమన్నా ప్రాబ్లం అయితే వస్తుంది అంటారు. కొన్ని టైప్స్ ఉన్నాయి. ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఈ లివర్ ప్రాబ్లమ్స్ అంటారు, అండ్ కిడ్నీలో స్టోన్స్ ఉండడం వల్ల కామెర్లు అయితే వస్తాయి కదా. సో నాకు ఎటువంటిది అయితే తెలీదు. హెపటైటిస్ ఏ అవే అనుకుంటున్నాను. ఇది ఎందుకు వస్తుంది అంటే మెయిన్గా మనం ఏమన్నా ఇన్ఫెక్టెడ్ ఫుడ్ అలాంటివి తీసుకోవడం వల్ల వస్తుంది. సో నాకు కూడా బయట ఫుడ్ తినడం వల్ల వచ్చిందని అయితే అనుకుంటున్నాను. సో మెయిన్గా మనం కామెర్లు అంటే ఏంటంటే లివర్ని ఫంక్షన్ మళ్ళీ కరెక్ట్గా జరిగేలా చూడడం అనమాట. మెయిన్గా ఈ కామెర్లు ఏంటంటే మెయిన్గా మన లివర్లో ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తుంది అనమాట. ఆ ప్రాబ్లం ఏంటంటే ఈ హిమోగ్లోబిన్ ఉంటుంది కదా, సో బ్లడ్లో. సో ఆ హిమోగ్లోబిన్ అనేది బిలిరూబిన్గా డివైడ్ అయిపోయింది అనమాట. ఎక్స్ట్రా ఉన్న హిమోగ్లోబిన్ అంతా ఈ బిలిరూబిన్ లాగా ఫామ్ అయ్యి అదంతా లివర్లోకి ఫంక్షన్ అయ్యిద్ది అనమాట. సో ఇదంతా కూడా ఈ ప్రాసెస్ అంతా కూడా లివర్ చేసిద్ది. సో ఈ లివర్లో అనేది బిలిరూబిన్ అనేది ఎక్కువ అయిపోతే సో మనకి కామెర్లు అయితే అటాక్ అవుతుంది అనమాట. సో ఇదంతా కూడా నాకు తెలిసిన నేను గూగుల్ చేసిన ఇన్ఫర్మేషన్. సో నన్నైతే ఎవరు జడ్జ్ చేయొద్దు. సో ఇట్లా మన బాడీలో బిలిరూబిన్ అనేది ఎక్కువ అయిపోతే ఈ జాండీస్ అనేది అటాక్ అవుతుంది అనమాట. సో మెయిన్గా ఇప్పుడు ఈ లివర్ మీద ఎక్కువ మనం ఎక్కువ బాదర్ చేయకూడదు, అంటే ఎక్కువ ప్రెషర్ అయితే చేయకూడదు. సో దానివల్ల మనకి ఒక డైట్ అయితే ఇస్తారు. సో మెయిన్గా మనం ఫుడ్లో చేంజెస్ అయితే చేసుకోవాలి. ఫుడ్లో ఏంటంటే ఆయిల్ లేకుండా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాన్ వెజ్ లేకుండా, ఆయిల్ లేకుండా, అండ్ ఓన్లీ వెజిటేబుల్స్, అది కూడా బాయిల్డ్ తింటే మంచిది. అండ్ ఉప్పు కారాలు అవేమి లేకుండా, స్పైసెస్ కూడా అసలు ఏమి లేకుండా తినాలన్నమాట. సో నేనైతే ఒక 1 month అయితే ఫుల్ అసలుకి చాలా కఠినంగా ఉన్నాను అనమాట. ఆయిల్ అసలు ఏం లేకుండా, ఈ ఉప్పు కారాలు పసుపు అవేం లేకుండా అయితే తిన్నాను అనమాట. సో కరెక్ట్గా ఒక 1 month అయితే అలా చేశాను. ఓన్లీ ఇడ్లీ అయితే తినేదాన్ని మార్నింగ్ టైము. అండ్ మధ్యాహ్నం వచ్చేసరికి చెప్పాను కదా, ఈ క్యారెట్ కానీ వెజిటేబుల్స్, పొట్లకాయ ఇట్లాంటివే అసలు ఆయిల్ లేకుండా అండ్ ఉప్పు కారాలు ఇవేం లేకుండా అయితే తిన్నాను అనమాట. ఈవినింగ్ టైం కూడా టిఫిన్ చేసేదాన్ని. సో ఇట్లా టిఫిన్లో కూడా ఈ చట్నీలు ఇలాంటివి అయితే తినకూడదు. మెయిన్గా అంటే ఎక్కువగా అరుగుదల అయ్యేదైతే తినాలన్నమాట. సో డైట్లో కూడా అది ఫాలో అయితే బెటర్, చాలా తొందరగా రికవర్ అవ్వచ్చు. సో నేనైతే అలానే చేశాను అనమాట. అండ్ మెయిన్గా ఇంకా మార్చుకోవాల్సినవే. సో ఆల్సో బటర్ మిల్క్ అయితే ఎక్కువ తీసుకున్నాను అనమాట. ఈ కోకోనట్ వాటర్, బార్లీ వాటర్ చేస్తారు కదా, సో అదంతా ఒక బాటిల్కి వేసుకొని ఫుల్ డే మొత్తం అవే కొంచెం కొంచెం తాగుతూ ఉండేదాన్ని. సో ఇవన్నీ చేస్తే కానీ నా కామెర్లు అనేవి ఈజీగా ఒక 1 monthలోనే సెట్ అయిపోయింది అనమాట. సో అండ్ ఆ తర్వాత స్లోగా నా వెయిట్ అనేది మళ్ళీ గెయిన్ అయ్యాను.
సో మళ్ళీ నార్మల్గా ఫేస్ చూస్తేనే చెప్పొచ్చు కదా అసలు వాళ్ళు యాక్టివ్గా ఉన్నారో అనేది చెప్పొచ్చు కదా. సో అలా మళ్ళీ నార్మల్గా అవ్వడానికి ఒక 1 మంత్ అలా అయితే పట్టిందనమాట. ఇది నా కంప్లీట్ జాండీస్ జర్నీ అనమాట. విత్ చాలా డిఫికల్ట్. అసలు డెలివరీ అయిన ఒక 7 మంత్స్కి బేబీ ఉండగా ఫీడింగ్ చేంజ్ చేసి అలా హెల్త్ ప్రాబ్లం అంటే అసలు చాలా సఫర్ అయితే అయ్యాను నేను. సో మొత్తం మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాను అనమాట. సో ఇదంతా మళ్ళీ నేను బ్యాక్ టు అవ్వడానికి ఫ్యామిలీ సపోర్ట్ అయితే చాలా ఉంది నాకు. సో ఇదన్నమాట నా జాండీస్ జర్నీ అనుకోవచ్చు. సో ఐ హోప్ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. సో ఇదంతా కూడా నాకున్న ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేశాను అనమాట. సో దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో అయితే నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుద్దాం.